హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. ఒక బ్లాగ్కి టెంప్లెట్ చాలా ఇంపార్టెంట్ అని ప్రీవియస్ లెక్చర్లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా డిఫాల్ట్గా బ్లాగర్లో ఉండేటువంటి థీమ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఈ థీమ్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో యూజర్ అటెన్షన్ని గ్రాప్ చేయాలంటే ఇంకా అట్రాక్టివ్గా ఉండేటువంటి టెంప్లెట్స్ని యూజ్ చేయాలి. మరి అలాంటి కస్టమ్ టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి, సో వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ లెక్చర్లో మనం తెలుసుకుందాము. సో అస్సలు ఆలోచించకుండా మన కంప్యూటర్ స్కూల్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ బ్లాగ్లో మనం మన బ్లాగ్ కోసం కస్టమ్ థీమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్కి వచ్చేసి మీరు సో బ్లాగర్ టెంప్లెట్స్ ఫ్రీ అని చెప్పి సర్చ్ చేయండి. సో బ్లాగర్ టెంప్లెట్స్ అనగానే మనకి చాలా వెబ్సైట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి సో టాప్ ఫస్ట్ వెబ్సైట్ అయితే అవుతుందో సో goyabitemplates.com అని. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి సో మంచి టెంప్లెట్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనుక చూసినట్లయితే సో రెస్పాన్సివ్ టెంప్లెట్స్, ఫ్రీ బ్లాగర్ టెంప్లెట్స్, SEO రెడీ టెంప్లెట్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్గా ఈ టెంప్లెట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వీళ్ళు మీకు సైట్ని ఏంటి అంటే టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సో రెస్పాన్సివ్ టెంప్లెట్స్, అదేవిధంగా SEO ఫ్రెండ్లీ వెబ్సైట్ టెంప్లెట్స్ అనమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో మీకు ఉన్నటువంటి నీట్ని బట్టి, సో మీకు ఉన్నటువంటి సో డిజైన్ ఆస్పెక్ట్ని బట్టి సో మీరు టెంప్లెట్స్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ ఆల్ బ్లాగర్ టెంప్లెట్స్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్, సో మీకు ఎలా మీ బ్లాగ్ థీమ్ ఎలా ఉండాలి, సో మీ బ్లాగ్ టెంప్లెట్ ఎలా ఉండాలి అనే వాటిని బేస్ చేసుకొని మీరు మీ యొక్క టెంప్లెట్ని చూస్ చేసుకోవచ్చు. సో ఒక 2 టెంప్లెట్స్ని మనం చూద్దాము. సో నెక్స్ట్ పేజ్ 2. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో స్కీమా రెస్పాన్సివ్ ఉంది కదా. సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనం సో రెస్పాన్సివ్ బ్లాగర్ టెంప్లెట్ని ఓపెన్ చేసాము. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆ పర్టికులర్ బ్లాగర్ టెంప్లెట్కి సంబంధించినటువంటి వ్యూ అనమాట. సో ఇక్కడ మీకు లైవ్ ప్రివ్యూ బై డౌన్లోడ్ అని ఉంది. సో లైవ్ ప్రివ్యూ వచ్చేసి ఏంటి, లైవ్ ప్రివ్యూ డౌన్లోడ్ ఏంటి అంటే సో ఫ్రీ టెంప్లెట్కి సంబంధించి. సో మీకు దీంట్లో ఏమైనా కస్టమైజేషన్స్ కావాలి అంటే సో వాళ్ళ దగ్గర నుంచి మనం లైసెన్స్ పర్చేస్ చేసుకుంటాం అనమాట. సో ఇంకా ఒక టెంప్లెట్ ఏమైనా చూద్దాము. సో దాని గురించి కూడా ఒకేసారి డిస్కస్ చేద్దాం. సో ఈ టెంప్లెట్ గురించి చూద్దాం. సో లైవ్ ప్రివ్యూ కనుక నేను క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పర్టికులర్ టెంప్లెట్కి సంబంధించినటువంటి లైవ్ ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. సో అసలు ఆ టెంప్లెట్ మీ బ్లాగ్లో యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఇలాంటివి అనమాట. సో ఈ విధంగా మీకు ఉంటుందన్నమాట. ఒక నిమిషం ఉండండి. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సో ఫుల్ పేజ్ వ్యూ వస్తుంది. ఓకే, సో ఈ బ్లాగ్ని వాళ్ళు రిమూవ్ చేశారని చెప్తున్నారు. సో మనం జస్ట్ దీంట్లోంచి మనం దీన్ని చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసినట్టయితే సో మీకు హెడ్డింగ్ ఉంది. సో ఇక్కడ ఒక హెడర్ యాడ్ పెట్టుకోవడానికి ఉంది. సో మీ యొక్క బ్లాగ్స్ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి. సో నీట్గా క్లీన్గా ఉంది టెంప్లెట్. సో ఒక థంబ్నెయిల్, అదేవిధంగా బ్లాగ్ టైటిల్, సో కేటగిరీ అండ్ డేట్. సో ఇక్కడ వచ్చేసి మనకి సో చాలా నీట్గా సో ఫాలో అయ్యే ఈమెయిల్ బాక్స్, సో ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ ఉంది. అదేవిధంగా సోషల్ ప్లగిన్స్, సో ఫాలో అవ్వడానికి సోషల్ బటన్స్ ఉన్నాయి. అదేవిధంగా పాపులర్ పోస్ట్. సో చాలా నీట్గా ఉంది ఈ టెంప్లెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే సో బ్లాగ్ యొక్క వ్యూ కూడా సో చాలా నీట్గా ఉంది. సో ఈ టెంప్లెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సో డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు డిఫాల్ట్గా ఏదైతే బ్రౌజర్ సెట్టింగ్స్ ఉన్నాయో వాటి ప్రకారం డౌన్లోడ్ అవుతుంది. సో నేను డెస్క్టాప్ని సెట్ చేసుకుంటున్నాను. డెస్క్టాప్ సేవ్. సో డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో నా దగ్గర మీకోసం ఇంకొక బ్లాగర్ టెంప్లెట్ ఉంది. సో అది వచ్చేసి ఏంటి అంటే
నెకో. సో ఈ బ్లాగర్ టెంప్లెట్లో ఏంటి అంటే మనకి ఒక స్లైడర్ కూడా వస్తుంది. సో ఆ టెంప్లెట్ ఏంటి అంటే సో మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి లైవ్ ప్రివ్యూ చూద్దాం. సో ఇది ప్రీమియం వర్షన్ లేదు, ఓన్లీ బేసిక్ వర్షన్ మాత్రమే ఉంది. సో దీన్ని ఫ్రేమ్ ట్రై చేద్దాం రిమూవ్ చేయడానికి. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే పర్టికులర్ బ్లాగ్ అనమాట. సో మన బ్లాగ్లో ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. 4 స్లైడర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా కింద మనకి పైన సోషల్ అకౌంట్స్ మెనూ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్లాగ్ టెంప్లెట్ బ్లాగ్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పాపులర్ బ్లాగ్స్, సో ట్యాగ్స్, బ్లాగ్ ఓకేస్ అని చెప్పి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో రీసెంట్ పోస్ట్. సో ఇక్కడ వచ్చేసి మీకు 3 ఫోటోస్ లాగా ఇచ్చాడు అనమాట. సో కింద కాపీరైట్ కంటెంట్ అదేవిధంగా ఇలా అనమాట. సో ఈ థీమ్ చాలా బాగుంది. సో నేనైతే ఈ థీమ్ని యూజ్ చేయాలని అనుకుంటున్నాను ఈ పర్టికులర్ సిరీస్లో. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో నెకో బ్లాగర్ టెంప్లెట్లోకి వెళ్ళి సో డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో సేవ్. సో మీకు ఏదైనా ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే సర్చ్ చేసుకోవాలంటే సో ఇది బెస్ట్ మెథడ్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు అద్భుతమైనటువంటి బ్లాగ్స్ని మీరు క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ సో 2 టీమ్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయాయి. సో మీరు కనుక చూసినట్లయితే సో స్కీమా నెకో. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి కస్టమర్ టెంప్లెట్స్ని ఎలా అప్లోడ్ చేయాలని వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ఈ విధంగా మీరు మీకు నచ్చినటువంటి టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెంప్లెట్స్ని ఎలాగ అప్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ లెక్చర్లో తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బాయ్ బాయ్.